హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది రైస్ ఉంటాయి కదా, రైస్ చేసేటప్పుడు, అదే అన్నం చేసేటప్పుడు బియ్యాన్ని ఎన్నిసార్లు కడుగుతారంటే మినిమం 2-3 టైమ్స్ కడుగుతారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి? లోపల వడ్లు ఉంటాయి కదా, ఆ వడ్ల లోపల నుంచి వస్తాయి బియ్యం. వాటికి ఏం మట్టి అంటది, ఏమంటది. మందులు కొట్టిన తర్వాత కూడా అవి ఎండ చాలా ఉంటుంది, కోసే లోపల మందుల పవర్ కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడో మందులు కొట్టి 2 నెలల తర్వాత అప్పుడు కోస్తారు. అవి వడ్లు చేస్తారు, చేసి తర్వాత మళ్ళీ మిషన్లో వేస్తారు. మిషన్లో వేస్తే ఆ బియ్యం బయటకు వస్తాయి. పైన ఉన్న కవర్ పొట్టు ఉంటుంది కదా, అది వెళ్ళిపోతుంది. ఆ పొట్టును కూడా ఇదేంటి యానిమల్స్ బర్రెలు ఉంటాయి కదా, బర్రెలకు, మేకలకు, యానిమల్స్కి ఆహారంగా పనికొస్తుంది. చాలామంది వేస్తారు, నీళ్ళలో కలిపి తాపిస్తారు, తినిపిస్తారు. అవి వాటికి బలం. ఈ వడ్ల లోపల నుంచి వచ్చే బియ్యము వాటికి ఏముంటుంది? మట్టి చెప్పండి, అస్సలు ఏముండదు. చాలా ఫ్రెష్గా నీట్గా ఏం బయటకు వస్తాయి. ఏమి లేనటువంటి ఆ బియ్యాన్ని జిన్నులో వేస్తేనే వెంటనే ప్యాకెట్లలో వేసి మళ్ళీ సీల్ చేస్తారు. అవి షాపులకి, ఇంకా ఇంట్లోకి అన్నీ సప్లై అవుతాయి. ఇంటికి వచ్చిన తర్వాత, షాపులోకి వెళ్ళిన తర్వాత, తెచ్చుకున్న తర్వాత మా లేడీస్ ఏం చేస్తారు? అన్నం చేయడానికి ఆ బియ్యాన్ని ఏదో ఒక గిన్నెలో, ప్లేట్లో కానీ చేటలో కానీ వేసి ఏమన్నా ఉన్నాయా అని జస్ట్ ఒక్కసారి అట్లా చూడాలి అంతే. వెంటనే అది పాత్రలో వేసి నీళ్ళు వేసి సరి సమానంగా నీళ్లు పెట్టి బియ్యం 1 ఉంటే 2 గ్లాసులు వాటర్ పోసి అట్లా చేసుకొని తింటే చాలా మంచిది. అది ఎట్లా అంటే ఆ బియ్యంలో బి కాంప్లెక్స్ ఉంటుంది, పైన పొట్టు ఉంటుంది కదా, ఆ బి కాంప్లెక్స్ను మన వాళ్ళు ఏం చేస్తారంటే, మా లేడీస్ మినిమం 2-3 టైమ్స్ నీళ్ళు వేసి బాగా ఫ్రెష్గా కడిగి పొయ్యి మీద పెడతారు. ఇంకేముంది, అయిపోయింది. అది తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఆ బియ్యం బాగా ఉడికిన తర్వాత, మెత్తగా అయిన తర్వాత స్టార్చ్, ఆ బియ్యం మీద ఉన్న గంజి వంపేస్తారు. అయిపోయింది, ఉన్న ఎనర్జీ మొత్తం పోయింది. దాన్ని మళ్ళీ మనం తింటాం. ఇంకేముంది అక్కడ? కార్బోహైడ్రేట్స్ తప్ప ఇంకా ఏం లేవు ఆ బియ్యంలో. విటమిన్స్ లేవు, బి కాంప్లెక్స్ లేదు, ఏం లేదు, ప్రోటీన్స్ లేవు, ఏం లేవు. మొత్తం ఉన్నవన్నీ అయిపోయినాయి. అది అట్లా తింటారు. అలా తినకండి, అలా చేయకండి. వడ్లల్లో నుంచి వచ్చే బియ్యం రైస్ చాలా మంచిది, బాగుంటాయి. అది కడగొద్దు, డైరెక్ట్ చేసుకోండి. కుక్కర్లో పెట్టేటప్పుడు కూడా 2 గ్లాసులు బియ్యం అయితే 4 గ్లాసులు వాటర్ వేసి పొయ్యి మీద పెడితే అదే అయిపోతుంది. ఫ్రెష్గా మంచిగా అవుతుంది అన్నం, పలుకు కాకుండా మంచిగా అయిపోతుంది. గంజి ఉంచకండి. గంజి వారిస్తే ఏమవుతుంది? మనకు ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి, తిని కూడా వేస్టే కదా. వడ్ల మీద బియ్యం పైన ఉన్న వడ్ల అది కవర్ ఉంటుంది కదా, పొట్టు, ఆ పొట్టేనా ఏమంటారు? పొట్టే, తవుడు. ఆ తవుడు పశువులకు వేస్తారు. ఎంత మంచిగా తిని మనకు పాలిస్తాయి. పశువులు అంటే బర్రెలు, ఆవులు, అవి పాలిస్తాయి. ఆ పాలే కదా మనం పొద్దున్న కాఫీ, టీ
పెరుగు వాడుతున్నాం. మరి ఉన్న వాటిని పోగొట్టి లేని వాటి కోసం ఆ పొట్టులనేదా కాల్షియం అవన్నీ ఉన్నాయి, విటమిన్స్, కాల్షియం, మినరల్స్ అన్నీ ఉన్నాయి. దయచేసి అన్నం చేసేటప్పుడు బియ్యం కడగకండి. డైరెక్ట్ ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా చిన్న చిన్న ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని రైస్ చేసుకోండి. అన్నం వార్చకండి, గంజి వార్చకండి, డైరెక్ట్ చేయండి. మంచి పోషకాలు మనకు లభిస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకొకటి నేను మర్చిపోయాను. అన్నం ఒకవేళ అన్నం చేసిన తర్వాత మనం తిన్న తర్వాత కొంచెం మిగులుతుంది కదా అన్నం, నైట్ మధ్యాహ్నం చేస్తాం కదా, అప్పుడు నైట్ కొంచెం మళ్ళీ వేడన్నం చేసుకుంటారు కొంతమంది. ఆ అన్నాన్ని పడేయకండి. అదే అన్నంలో కొంచెం పెరుగు కానీ నీళ్ళు కానీ వేయండి. లైట్గా ఉల్లిపాయలు కట్ చేసి వేయండి. పొద్దున్నే 8 గంటలకు కొంచెం ఏదైనా నంచుకొని లైట్గా, మరీ ఎక్కువ నంచుకుంటే ఎసిడిటీ ఫామ్ అవుతుంది. అట్లా కాకుండా లైట్గా పచ్చిమిర్చి కానీ, చట్నీ ఏదైనా కానీ, ఉల్లిగడ్డ కారం కానీ ఏదైనా లైట్గా నంచుకొని పెరుగన్నం తినండి. అదే రాత్రి మిగిలిన చద్దన్నంలో ఉంటే పెరుగు వేసుకోవచ్చు, లేదంటే నీళ్ళు వేసుకొని తాగొచ్చు. ఎంత బాగుంటాయి, ఎంత మంచిది. బయోప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో, ఇంకా మినరల్స్, విటమిన్స్ చాలా ఉంటాయి చద్దన్నంలో. చద్దన్నం అనేది తీసి పడేయకండి. ఇప్పుడు మీరు రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే వాళ్ళకి వేస్తారు చూడండి, ఇంటి దగ్గరకు వస్తే అన్నం పెట్టండి అమ్మ, వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో చూడండి. వాళ్ళ దగ్గర ఎంత బలం ఉంటుందో. ఎందుకో తెలుసా? వాళ్ళు రాత్రి అన్నం మిగిలితే మనం ఎవరైనా కూడా ఇస్తే తింటారు. వాళ్ళకున్న శక్తి, వాళ్ళకున్న ఇమ్యూనిటీ పవరు మామూలుగా మీరు ఫ్రెష్గా చేసుకొని తినే వాళ్ళ దగ్గర ఉండదు. చద్దన్నంలో చాలా ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ చాలా ఉంటాయి. దయచేసి పడేయకండి. మార్నింగ్ తినొచ్చు. డైలీ అదే కాదు కదా, ఉన్నప్పుడు రాత్రి అన్నం మిగిలినప్పుడు ఖచ్చితంగా తినండి. ఏ చట్నీతోనో, పెరుగుతోనో, లేదంటే లెమన్ రైస్ చేసుకొని తినండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మీ బాడీలో. మనం ఇమ్యూనిటీ పవర్ కోసం ఏవేవో తింటుంటాం. ఎక్సర్సైజ్ చేస్తుంటారు, క్యారెట్, బీట్రూట్, ఇంకా ఏవేవో బాదం, ఖర్జూర, ఇంకా రకరకాల పళ్ళు అవన్నీ తింటూ ఉంటారు. తినండి, కానీ చద్దన్నం కూడా తినండి అప్పుడప్పుడు. ఎంత అఫీషియల్స్ అయినా, ఎంత మంచి జాబ్ హోల్డర్స్ అయినా కూడా ఇది తెలుసుకోండి. చద్దన్నంలో ఉన్నటువంటి పోషకాలు చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది మీ బాడీలో. చద్దన్నం అని తీసేయకండి, తీసి పడేయకండి. నలుగురుంటే నలుగురికి తలా కొంచెం అవుతుంది ఇంట్లో. ఒక్కరే నాకొక్కరికే పెడతారు చద్దన్నం మిగులుతాయని కొందరు బాధపడుతుంటారు. మంచిది, చాలా మంచిది. తినండి మీరే. పొద్దున ఏదో ఒకటి చట్నీ వేసుకొని తినొచ్చు, పెరుగన్నం వేసుకొని తినచ్చు, మిగిలితే లెమన్ రైస్ చేయొచ్చు. మధ్యాహ్నం కూడా బాగుంటే అది కూడా వేడి వేడి కర్రీ ఏదైనా చేసుకొని, పప్పుచారు కానీ ఇంకా ఏదైనా కర్రీ కానీ చేసుకొని తినండి. చాలా మంచిది. దేన్ని తీసి పారేయద్దు. థ్యాంక్ యూ. మంచి పోషకాలు కలిగినటువంటి చద్దన్నం తినండి. ఆరోగ్యాన్ని, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోండి. జస్ట్ మై స్మాల్ అడ్వైస్. థ్యాంక్ యూ.